మొక్క గాయస్ ప్లాంట్స్ వ్లాగ్ ఇదైతే సెకండ్ ఇది దాంట్లో ఏం రావట్లేదు. ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి కదా ప్లాంట్స్ అన్నీ. నాకైతే కొంచెం అలాగ చూడండి అక్కడ షిప్స్ వెళ్తున్నాయి ఇందాకలా. అది మీకు అప్పుడు ఇప్పుడే ఫోన్ తెచ్చుకున్నాను ప్లాంట్స్లో అక్కడ తీయడానికి. దానికి సెలెక్టింగ్ ఒక రూడ్ ఉండాలి, ఒక రూడ్ అనేది ఉండాలి. ఆర్కే బీచ్ షిప్స్ ఇప్పుడు పోయే గాయస్. ఇంట్లో ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి, మీకు ఒక వీడియోలు పెడుతున్నాను. అది కూడా ఈ వీడియోలో ఫస్ట్ టైం పెడుతున్నాను. కిందకి వెళ్తాను ఇప్పుడు. అగోండి గాయస్ అక్కడ ప్లాంట్స్ ఇస్తారా. తర్వాత ఇప్పుడు కిందకి వెళ్దాం. అప్పుడు మా అక్కళ్ళ ట్యూషన్, అప్పుడు ఆ పింక్ ఫ్లాట్లో మా అక్కలు ట్యూషన్ చదివాను గాయస్. ఆ ట్యూషన్ ఇప్పుడు మానేశారు. కాదు గాయస్, ఏంటి ఆ కాకి నాకు పొడిచింది గాయస్. ఇదైతే మీకు చెట్టు తెలుసు కదా, ఇగో ఈ వెనకాతలే మేము పైన మేడం మీద చెప్పాను. ఈ వెనకాతలే ఈ చెట్టు మీరు ఆల్సో చూస్తుంటారు. ఇది ఇగోండి గాయస్, ఇది చూస్తున్నట్టున్నా కదా. ఇగో అక్కడి నుంచి ఇగోండి బీచ్ అక్కడి నుంచి నేను బీచ్ చూపించాను. ఇంట్లోనే కదా నేను కామెంట్స్ చేయమన్నారు. ఈ షాప్లో మేము అప్పుడు కొనుక్కుంటామని. ఇదైతే మా తులసి ముక్క. దీని నుంచి సబ్జా సీడ్స్ అనేవి వస్తాయి. ఈ వాడిన సీడ్స్ వస్తాయి. ఈ పార్వతీదేవి అయితే నా ఫేవరెట్. ఇవి కూడా బొమ్మలే. లార్డ్ గణేష్ ఇదైతే ఏం వాడలేదు, అయిపోయింది. ఇక్కడైతే మా స్కూల్ షూస్ ఉంటాయి గైస్. దీని లోపల మా రూమ్ గైస్. దిస్ హోల్ అవి మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, నేను హోల్ నుంచి చూపిస్తున్నా కానీ క్లియర్గా మీకు కనిపిస్తే. గాయ అక్కడ చూస్తున్నారా ఒక బొమ్మ, అక్కడ బొమ్మ ఒకటి చూస్తున్నారు కదా, పింక్ కలర్ ఏదో ఉంది ఒకటి, అది నాదే గాయస్. ఉంది చూస్తున్నారా, ఆ పింక్ కలర్ నా బొమ్మ గాయస్. ఇప్పుడు ఏదో మా లారీ వేరే గాయస్. అక్కడ కూడా మీకు ఒక ప్లాంట్ కనిపిస్తున్నాయి కదా, ప్లాంట్స్ గాయస్. ప్లాంట్ బ్లాగ్ అయితే అప్పుడు చెప్పాను కదా మీకు, మళ్ళీ సారీ అని చెప్పాను. మళ్ళీ అప్పుడు మర్చిపోయాను గాయస్. అప్పుడు క్లమ్జీగా వచ్చింది ఒకసారి తీసినప్పుడు, అందుకే ఇప్పుడు మళ్ళీ తీస్తున్నాను. మీకు బింగో తింటే బింగోలో ఎన్ని చెత్తలు ఉంటాయో తెలుసా గాయస్, అవే బింగోస్. కానీ మేము కొనుక్కుంటాంలే గాయస్, ఏమనుకోకండి. దగ్గరికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. జూమ్ చేసా మేము ఎంత దూరం ఉన్నాం వస్తుంది. చీమ ఇది వెళ్ళిపోయినట్టుంది గాయస్. మీకంతే ఇదైతే చూపించేసాను. ఇప్పుడు మేడం అయితే అంతే ఇదే. అక్కడ మా వేరే వాళ్ళు ఉంటారు ఇంట్లో. అప్పటికైతే ఇవైతే మేము పాల్లో వేసుకోవడం, క్యారెట్స్ ఇలా ఎండబెట్టుకున్నాం పాల్లో వేసుకోవడానికి. వాసన బాగానే ఉంటాయి. ఫస్ట్ క్యారెట్స్ కట్ చేసుకొని మేడం మీద ఎండబెట్టుకుంటే ఒక 5-3 days అయితే మీకు ఇలా అయిపోతాయి. ఇవి దంచేసి మిక్సీ వేసుకొని మీకు చేసుకుంటే ఆ వ్లాగ్ కూడా మీకు పంపిస్తాను గైస్. ఇది వేసే నా స్కూల్ బ్యాగ్. మా స్కూల్ పేరు శ్రీ సత్య విద్యావిహార్.